హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ కొత్తిమీర రైస్ తయారీ విధానం చూద్దాము. ముందు మిక్సీ జార్లోకి 2 కప్పుల వరకు ఫ్రెష్ కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకునేటప్పుడు చిన్నగా కట్ చేసుకుంటే మిక్సీ జార్లో చుట్టుకుపోకుండా ఉంటుందండి. ఒకవేళ పెద్దవి వేసేసాము అంటే చుట్టుకుపోయినట్టుగా అయిపోతుంది. ఇంకా 1 ఇంచ్ అల్లం ముక్క, అల్లం కూడా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా దీనిలోకి 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ కొత్తిమీర పేస్ట్ని పక్కన ఉంచుకుని ప్యాన్లో పోపు రెడీ చేసుకుందాము. ప్యాన్లోకి 3 గరిటెల వరకు నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. దీనిలోకి నూనె వేడయిన తర్వాత 4 లవంగాలు, 1 స్టార్ ఎనెన్స్, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ షాజీరా, 2 లేక 3 బిర్యానీ ఆకులు, 2 యాలుక్కాయలు వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే మాడిపోకుండా ఉంటాయి. క్వాంటిటీ కొంచెంలో చేస్తాను కాబట్టి త్వరగా మాడిపోతాయండి. అందుకని వెంటనే ఇలా గరిటతో కలుపుకుంటే మాడిపోకుండా ఉంటాయి. మసాలా వేగిన తర్వాత 1 పావు కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇంకా దీనిలోకి కొన్ని బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు అనేది ఆప్షనల్ అండి. ఒకవేళ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. బంగాళదుంప ముక్కలు కూడా కొంచెం పల్చగా కట్ చేసుకున్నాము అనుకోండి, త్వరగా వేగిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు ఇంకా బంగాళదుంప ముక్కలు కూడా కొంచెం మెత్తపడి వేగిన తర్వాత దీంట్లోకి పేస్ట్ లాగా తయారు చేసుకుని ఉంచుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ పచ్చివాసన పోయి నూనె అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు గరిటతో కలుపుకుంటూ వేయించుకోవాలి. అలాగే దీనిలోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా నూనె సపరేట్ అయిపోతున్నప్పుడు వండిన రైస్ని వేసేసుకోవాలండి. రైస్ ఎప్పుడు కూడా మరీ వేడిగా కాకుండా కొంచెం చల్లారింది అయితే మెత్తపడిపోకుండా ఉంటుంది. ఇంకా దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు ఉప్పును వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే దీనిలోకి వేయించిన జీడిపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కూడా ఆప్షనల్ అండి, జీడిపప్పు వేసుకోవడం అనేది. వేడి వేడి కొత్తిమీర రైస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది కదండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము.